సముద్రంటే. అవును. మరి వాడికి ఇన్కమ్ అనేది కష్టమే కదా పాస్టర్లకు రావడం అంటే. అది సంపాదన అంటే ఎవరు సంపాదించుకుంటారు వాళ్ళు తెలుసు కదా, ముందుగానే తెలుసు కదా పాస్టర్ అందరికి. అంటే కొంతమంది వాలంటీర్స్ గా వచ్చినటువంటి వారు ఆ ఆలోచనతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. సో అలా ఉండడం వలన వారు సత్యంలో నిలబడలేకపోవడం, శనివారం ప్రార్థన పెడుతుంటే జనం రావట్లేదని నిరుత్సాహపడిపోవడం, ఆదివారం అయితే మేము వస్తాం పాస్టర్ గారు అని చెప్పడం వలన ఆదివారానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు, కానుకలు వస్తాయి, ఆదివారం పెడితే మనం పోషింపబడతాం, ఆదివారం పెడితే మనం చక్కగా అభివృద్ధికి వెళ్తాం, సో జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారని చాలా మంది భావిస్తారు. కానీ సబ్బాతు సత్యంలో నుండి మనం బయటికి వెళ్ళకూడదండి. ఒక సంవత్సరం కష్టపడతామేమో, కానీ దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం అనేది 25 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిందండి. సో అంతకంటే ముందు ఒక స్కూల్లో ఆరాధన జరిగేది. తర్వాత వారందరూ ఒక సమూహంగా, ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క ప్రేయర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మందిరం కట్టి 25 సంవత్సరాలు. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఈ సంఘం? మెంబర్స్ అంటే ప్రారంభంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క ఉద్యోగాల రీత్యా, వాళ్ళ యొక్క వ్యాపారాల రీత్యా, వాళ్ళ యొక్క నివాసాల రీత్యా వారు వేరు ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది. ఈ సంఘం నుండి చాలా మంది ఆస్ట్రేలియా వెళ్ళిన వారు ఉన్నారు, యుఎస్ వెళ్ళిన వారు ఉన్నారు. సో చక్కగా మరి ఒక హిందూ కమ్యూనిటీలో ఉన్నవారు కూడా ఈ సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి సభ్యులుగా ఉన్నారండి. కాబట్టి వారు దేవుణ్ణి విశ్వసించిన తర్వాత ఎంతో నమ్మకంగా దేవుని మందిరంలో వారు ఉండటం జరుగుతుంది. ప్రతి విశ్రాంతి దినం కానీ, ప్రతి కార్యక్రమానికి కానీ వారి వంతుగా వారు ముందుండి కార్యక్రమాలన్నింటినీ కూడా నడిపిస్తూ ఉంటారు. సో ఇదొక ఆశీర్వదింపబడినటువంటి సంఘంగా నేను వచ్చిన దగ్గర నుంచి అనుభవాన్ని నేను కలిగి ఉన్నానండి. మరి ఈ సంఘంలో అనేక మంది మరి గొప్ప గొప్ప కార్యాలను చూసిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప స్థితుల్లో స్థిరపడిన వారు ఉన్నారు. చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో నుండి కూడా వారు గొప్ప మేలు పొందుకున్న వారు ఉన్నారు. వ్యసనక్రాంతులుగా ఉన్నవారు కూడా అండి దేవునిలో స్థిరపడి భక్తిగా జీవించడం నేను గమనించానండి. సో అలాంటి పరిస్థితుల మధ్య ఈ సంఘం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి సంఘం అండి అని నేను ధైర్యంగా, సందేహం లేకుండా చెప్పగలుగుతాను. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ సంఘానికి వచ్చి? నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇది నాకు సెకండ్ అపాయింట్మెంట్. అంతకుముందు నాగరాజు గారు ఒక 11 సంవత్సరాలు ఈ గ్రామంలో పనిచేశారు. నేను 2 నెలలు గుంటూరులో అసిస్టెంట్ పాస్టర్ గా చేసిన తర్వాత ఇక్కడ పాస్టర్ గారు నందూరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడం జరిగిందండి. అంతకు ముందు కూడా నాగరాజు గారు చాలా చక్కగా కార్యక్రమాలు నడిపించేవారు. సో చక్కగా ఆధ్యాత్మికంగా విశ్వాసాన్ని బలపరిచేవారు. మరి గృహ దర్శనాలు బాగా చేయడం వలన విశ్వాసులు కంటిన్యూస్ అటెండెన్స్ ఉండేదండి చర్చికి. అంటే మీరు చేయలేదు ఇప్పుడు? అంటే నేను చేయకపోవడానికి కారణం ఏమిటంటే నా భార్య గర్భంతో ఉన్నారు. సో నేను అటు ఇటు వెళ్ళడం వలన కొంచెం నేను గృహాలను దర్శించలేకపోతున్నాను. కానీ మెంబర్స్ మాత్రం అటెండెన్స్ లో ఇబ్బంది ఉండదండి. ఎవరికి కుదిరిన సమయంలో వారు వచ్చి చక్కగా అటెండ్ అవుతా ఉంటారు. సో చక్కగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా సంఘం పూర్తి స్థాయి వారి యొక్క సపోర్ట్ ని పాస్టర్ గారికి అందిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో, ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, సో పాస్టర్ గారికి ఏదైనా సమస్య వచ్చినా కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఉన్నా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సంఘం నిలబడి ఆ పరిస్థితులను నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారండి. అయితే ఎక్కువగా సెవెంత్ డే అంటేనే చాలా తక్కువ మంది ఉంటారు మెంబర్స్. అలాగే ఇక్కడ కూడా తక్కువ మంది ఉన్నారు. అంటే తక్కువ మంది ఉన్నా గారండి, ఇక్కడ పాస్టర్ కె రవికుమార్ గారని ఆయన ఎక్కువగా చాలా మందిని సత్యంలోనికి నడిపించారు. ఈ విశ్రాంతి ఆరాధనలో, అవునండి, ఆ విశ్రాంతి ఆరాధనలోనికి ఆయన ఎక్కువ మందిని మెసేజ్ చెప్పడం వలన చాలా మంది సత్యాన్ని గ్రహించి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా ఆధ్యాత్మికంగా బలపడిన వారు, ఎక్కువ జ్ఞానం వాక్యంలో నుండి నేర్చుకున్న వారు చాలా మంది ఉన్నారండి. అందరినీ కూడా ఆయన వాక్యములో ఎక్కువగా నడిపించడం జరిగింది. మరి మీ సంఘంలో అయితే చిరుగుపల్లిలో అయితే త్వరగా అయితే ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుందంటారు? అవునండి, అంతా చాలా చక్కగా. చిరుగుపల్లిలో విశ్వాసులు మంచి ప్రేమ కలిగినటువంటి వారు.
వాళ్ళ ప్రేమ అది పొందేటటువంటి వారికే బాగా అర్థం అవుతుందండి. సో అలాంటి మంచి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉన్నారు. సో ఏదైనా విషయం వారికి కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉన్నా కానీ వాళ్ళు ఆ విషయాన్ని క్లారిఫై చేసుకుంటారు. క్లారిఫై చేసుకొని ఇది సరైనటువంటి పద్ధతి అన్న విషయాలు చెప్పి చక్కగా అన్ని విషయాల్లో కూడా ముందుకు నడిపిస్తూ ఉంటారండి. అలాంటి మెచ్యూర్డ్ ఆలోచన కలిగిన వాళ్ళు సంఘంలో ఉన్నారు. నేను నీ చెరుకుపల్లి సంఘంలో కొంచెం క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారంట కదా, బయట ఎగ్జామ్ టైంలో కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ చెరుకుపల్లిలో క్రాస్ క్వశ్చన్ ఎత్తారట ఎక్కువగా. అవునండి, ఎందుకంటే చెరుకుపల్లిలో వాక్యం మీద ఆసక్తి ఎక్కువ అండి. వాక్యం నేర్చుకునే టైం ఆ క్రమంలో వాళ్ళకు వచ్చిన ఏ సందేహం అయినా కానీ నిర్మోహమాటంగా అడుగుతారండి. ఒకవేళ ఆ సమాధానం వారికి సరైనది రాకపోతే మరలా ఆ సమాధానం వచ్చేంత వరకు కూడా దానికోసం పోరాడతారు. సో అలాంటి ఆసక్తి కలిగిన వారు అంటే వాళ్ళు ఆ సమాధానానికి సంతృప్తి పడేటట్లుగా వారు ఫీల్ అవ్వాలండి. సో ఆ ఆలోచన అనేది బైబిల్ ప్రకారంగా సత్యంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని విశ్వసిస్తారండి. అందుకోసం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా భూతార్థంలో చూసినట్లుగా చూసి పరీక్ష చేసి ఆ సత్యాన్ని గనక పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నిరూపించగలిగితే ఆ సత్యం నుంచి బయటకు వెళ్ళరు. మీరు వచ్చినప్పుడు సంఘాలు కొంచెం ఇబ్బంది పడ్డారనే టాక్ అయితే కరెక్ట్. సాధారణంగా ప్రతి సంఘంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయ్యారండి చెరుకుపల్లిలో. ఎక్కువ స్ట్రగుల్ అంటేనండి అది నాకు అనుభవం లేకపోవడం వలన ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. అవి చిన్న చిన్న సమస్యలే, అంతా వాళ్ళే సమస్యలన్నింటినీ కూడా దగ్గరుండి పరిష్కరించి నువ్వు ధైర్యంగా ఉండాలని మరి రవి సార్ ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా ధైర్యం చెప్తా ఉంటారు. సో అనుభవం అనేది ఇక్కడ నేను నేర్చుకున్నటువంటి ఒక గొప్ప పాఠం అండి. నేను ఆఫీస్ వారు ఎంత సమయం ఇవ్వగలిగితే అంత సమయం ఉంటానండి. ఒకవేళ దేవుని కృపను బట్టి వేరే ప్రాంతానికి బదిలీ అవ్వాల్సిన అవసరం వస్తే వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటానండి. అది ఏ చిన్న సంఘమైనా కానీ, ఏ చిన్న సంఘమైనా కానీ, జనం తక్కువ ఉన్నా కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఆసక్తి చూపించారు కదా. కొంచెం పెద్ద సంఘం మంచిగా ఆసక్తి అంటేనండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి కొంతమంది వెళ్ళడానికి సందేహిస్తూ ఉంటారు. సో మనం నమ్మకంగా నిజాయితీగా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు సెక్షన్ నాయకులు కానీ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు కానీ మన బాధను అర్థం చేసుకుంటారు. వాళ్ళకి పరిస్థితులు తెలుసు, వాళ్ళకి ఏ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ముందుగానే ఒక అవగాహన ఉంటుంది. సో దాన్ని బట్టి అక్కడ వచ్చేటటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటో, సవాళ్ళు ఏంటో, సంఘపరమైనటువంటి ఇబ్బందులు ఏంటో ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకొని ఎవరిని వదిలిపెట్టరండి. అందరినీ సమానంగా ప్రేమతో చూస్తారు. ప్రతి ఒక్కరిని కూడా వారు ప్రోత్సహిస్తారు. ఆసక్తిగా అందరినీ ఒక మంచి సేవకులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాగా సపోర్టివ్, చక్కగా మన సెక్షన్ నాయకులందరూ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారండి. ప్రతి చిన్న కష్టంలో కూడా మేము ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి, పరిచర్య నమ్మకంగా చేయండి, యథార్థంగా ఉండండి, అనేకుల్ని దేవుని వైపుకు నడిపించండి అన్న ఒక సదుద్దేశాన్నే మనం చూడగలుగుతాం. కానండి ఇతర బయట మనం అనుకుంటున్నంతగా చెడ్డ వ్యక్తులు ఎవరు ఉండరండి. నేను 2021 మీ సంఘం ఇక్కడ ఓపెన్ చేయబడింది అన్నారు కదా. 2001 అప్పటి నుంచి సంఘాలు తగ్గిపోతాయి అని అంటే టాపిక్ దీనికి సంబంధం కాదనుకోండి, ఇది ఒక డౌట్ క్లియర్ చేసుకుని అంటే సంఘాలు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే నమ్మకమైనటువంటి సేవకులు లేకపోవడం ఒకటి. అంటే నమ్మకమైన సేవకులు ఉన్నా కానీ పైన సపోర్ట్ లేదు అనే ఉద్దేశం అంతా. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానండి, మాక్సిమం సేవకులు యథార్థంగా నమ్మకంగా పరిచయం చేస్తున్నప్పుడు ఆ సంఘం అనేది దేవుని చేత పోషింపబడిందండి. సో అప్పుడు అది సంఘ కాపరికి అది ఆధిక్యతగానే ఉంటది, ఇతర సేవకులు కూడా అది ప్రోత్సాహకరంగానే ఉంటదండి. సో నమ్మకమైనటువంటి పరిచర్య ఎక్కడైతే జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ దేవుని సహాయం తప్పకుండా ఉంటదండి. దేవుడు ఎవరో ఒకరిని మన కొరకు ఏర్పాటు చేస్తాడండి. మనం అక్కడ పోషింపబడడానికి కావచ్చు, మనం అక్కడ నివసించడానికి కావచ్చు, మన అవసరాలను తీర్చడానికి కావచ్చు, దేవుడు తప్పనిసరిగా అక్కడ విశ్వాసులను వారి హృదయాలను ప్రేరేపిస్తాడు. కానీ కొంతమంది బ్రతుకు తెరువు కోసం వచ్చామన్నట్లుగా బాధపడుతూ సంపాదించుకోవాలని ఆశ కలిగినటువంటి వారు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో వెనుదిరిగిపోవడం జరిగింది. ఏం రావు కదా, జనాభా ఎప్పుడు విశ్వాసం తక్కువ. ఇప్పుడు మనల్ని పస్తూ ఉంచడండి, మనల్ని పోషిస్తాడు, మన కుటుంబాన్ని పోషిస్తాడు, మనకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాడు.
కానీ నమ్మకమైన పరిచర్య ఎవరైతే చేయాలని నిలబడ్డారో మీకు ఇంతవరకు వారి స్థాయిలో వారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారండి. మీకు ఏ లోటు లేదు, అంతా బాగానే ఉన్నారు. నాకు ఎలాంటి లోటు లేదండి. సంఘం నన్ను బాగా ప్రేమిస్తున్నారు. ఒకవేళ నాకు జీతం తక్కువగా వచ్చిన సమయాల్లో కూడా సంఘం వారి వంతుగా వారు నన్ను పోషించడం జరిగింది, నన్ను ఆదుకోవడం జరిగింది. ఇదంతా దేవుని కృపలేనండి. ఓకే, చిరుగుపల్లి సంఘం గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. చిరుగుపల్లి సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీరు చిరుగుపల్లిలోనే ఉండిపోతారనే ఆలోచన ఇంకా అలాగేం లేదండి. చెరుకుపల్లిలోనే ఉండాలి అన్న ఆలోచన లేదు. దేవుని పిలుపు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మంచిది.